ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నిలువెత్తు విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించడం జరిగిందండి. ఇది మన రాజధానిలో శాఖమూరి పార్కు దగ్గర ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ విగ్రహం ఎత్తు 58 అడుగులు. అంటే 58 అడుగులు ఎందుకు పెట్టారంటే ఆయన 58 రోజులు మన ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం నిరంతరంగా అమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం జరిగిందండి. అందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో మొట్టమొదటి విగ్రహంగా దీన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఇది పూర్తిగా బ్రాంజ్తో తయారైందండి. ఈ విగ్రహం తయారీ కోసం 26 టన్నుల కాంస్యం అంటే బ్రాంజ్ మరియు 42 టన్నుల ఐరన్ ఫ్రేమ్ వర్క్ను ఉపయోగించారండి. ఈ విగ్రహం సుమారు 150 కోట్ల అంచనాలతో వ్యయంతో నిర్మించిన మెమోరియల్ ప్రాజెక్టులో ఒక భాగం అండి. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవలం 6 నెలల్లో రికార్డు సమయంలో మొదటి దశ పనులు పూర్తి చేశారు. ఈ విగ్రహానికి అవసరమైన స్థలం 6 ఎకరాల 80 సెంట్లు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు సిఆర్డీ వారు ఇవ్వడం జరిగిందండి. తుళ్ళూరు పెద్దపరిమి మధ్యలో ఉంటుంది. ఇది శాఖమూరి పార్క్ దగ్గర. దీన్ని ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ మాధవ్ గారు వచ్చి దీన్ని ఆవిష్కరించడం జరిగిందండి. ఇది మన ఈ స్మృతివనం కింద విగ్రహం ఫస్ట్ ఫ్లోర్లో ఇది మోడల్ విగ్రహం అండి. దీన్ని బట్టి మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. ఇదంతా ఈ ప్రాంతం అంతా, ఈ కనిపించే ప్రాంతం అంతా ఆయన కోసం ఒక మ్యూజియం, ఒక థీమ్ పార్క్ టైప్లో మ్యూజియాన్ని ఏర్పాటు చేసి మరియు ఆయన జీవిత విశేషాలు మరియు ఆయన ఏ విధంగా అప్పుడు దీక్ష చేశారు దానికి సంబంధించిన మొత్తం బయోగ్రఫీ మొత్తం ఫోటో గ్యాలరీ టైప్లో ఇక్కడ ఏర్పాటు చేసి అంతా ఒక మ్యూజియంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేశారండి. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయ్యాయి. ఇంకా సెకండ్ ఫేజ్ పనులు తొందరలో కంప్లీట్ చేయడానికి ఈ విగ్రహానికి ఏర్పాటు చేసిన వారు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం పనులన్నీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారండి. దాని పేరే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనికి ఒక ప్లాన్ చేసి దీన్ని రూపొందిస్తున్నారు. ఇదంతా కింద ఆడిటోరియం అండి. ఈ ఆడిటోరియంలో ఈయన జీవిత విశేషాలు మొత్తం సంబంధించిన అన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇవి 2 లిఫ్ట్లు అండి. ఫస్ట్ ఫ్లోర్ విగ్రహం పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు కోసం ఏర్పాటు చేశారు. ఇవి ఇలా లిఫ్ట్స్ చూడండి ఒకసారి. ఈ మన పొట్టి శ్రీరాములు గారు అక్టోబర్ 1952 సంవత్సరంలో మద్రాసులో దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15, 1952 ఆయన ప్రాణత్యాగం చేయటం జరిగిందండి. ఆ తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రం అంటే ఏదైతే మద్రాసులో కలిసి ఉండింది మన ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయటం జరిగిందండి. ఈ సెకండ్ ఫేజ్లో మ్యూజియం, డిజిటల్ లైబ్రరీ మరియు ఆడిటోరియం నిర్మాణం లాంటివి ఇంకా కొంచెం ఈ సెకండ్ ఫేజ్లో నిర్మిస్తారండి. దీంట్లో లేజర్ షోలు, జ్ఞాన మందిరం ఇలాంటివి కూడా ఇట్లో అందుబాటులో వస్తాయని వారు ఎవరైతే మెమోరియల్ ట్రస్ట్ వారు చెప్తున్నారండి. ఈ విగ్రహం 125వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ విగ్రహానికి యూజ్ చేసిన బ్రాంజ్ మొత్తం జైపూర్ నుంచి తెప్పించడం జరిగిందండి. ఇది ఒక టన్ను కాస్ట్ వచ్చి దాదాపుగా 12 లక్షల రూపాయలండి. ఈ విగ్రహానికి దాదాపు 25 టన్నులు బ్రాంజ్ ఉపయోగించడం జరిగింది. ఇది మొత్తం జైపూర్ నుంచే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ విగ్రహం ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఎదుర్కొనేటట్టుగా దీన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ విగ్రహానికి ఫౌండేషను భూమికి 18 అడుగుల లోతులో ఫైల్స్ వేసి గట్టిగా వీటిని నిర్మించడం జరిగిందండి.
ఇది అంతా మన విగ్రహం ముందు ఇదంతా ముందు పార్కులు స్టెప్స్ గిప్స్ ఇవన్నీ వస్తాయి. లోపలేమో లోపల నుంచి ఏదైతే లోపల ఆడిటోరియం ఉందో దాంట్లో నుంచి కూడా విగ్రహం పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవి మెట్లండి పైకి వెళ్ళడానికి. చాలామంది వచ్చి విగ్రహాన్ని చూసి వెళ్తున్నారు. సుదూర ప్రాంతాలు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసి వెళ్తున్నారు. ఇది మొత్తం 2 ఫ్లోర్లు ఈ విగ్రహం కోసం ఏర్పాటు చేశారండి. కింద ఫ్లోర్ ఏమో మొత్తం ఆడిటోరియం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ఈ పైన ఈ ఫ్లోర్ అండి. ఇక్కడి నుంచి ఆ ఫ్లోర్ మెట్లు ఎక్కి అలా పైకి వెళ్తే అక్కడి నుంచి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ విగ్రహాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరుతో ఇక్కడ నినాదంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదంతా మనం చూస్తున్నది ఏదైతే విగ్రహం ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది. ఇక్కడ కూడా కొన్ని రకాల అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం స్టీలు ఇవన్నీ చూడండి. దీని విగ్రహం వెనక పక్కన ఒక విశాలమైన స్థలంలో పార్కులు, కార్ పార్కింగు, మంచి పార్కు వంటిని ఏర్పాటు చేస్తున్నారండి. చూడండి వర్క్స్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా సెకండ్ ఫేజ్ వర్క్స్ ఇంకా మొదలు పెట్టలేదండి. అవి కూడా తొందరలో మొదలుపెట్టి దీన్ని మంచి స్మృతిమానంగా తీర్చడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. విగ్రహం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ఈ అమరావతి పనుల మీద వచ్చినప్పుడు హైకోర్టు పనులు అందరూ వచ్చిన వారు చూసి ఫ్యామిలీతో చూసి వెళ్తున్నారండి. సందర్శకులు వస్తున్నారు. అన్నీ చూడండి పిల్లలతో సహా వచ్చి విగ్రహాన్ని అయితే చూసి సెల్ఫీలు ఫోటోలు తీసుకుని వెళ్తున్నారండి. ఇవన్నీ విగ్రహానికి సంబంధించిన మెటీరియల్ అండి. ఇది ఫ్రెండ్స్, ఈ ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి వీళ్ళంతా పిల్లలు అందరూ వచ్చి చూస్తున్నారు. వీళ్ళు ఒంగోలు నుంచి వచ్చారంట వీళ్ళు. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.